ఒక చెన్నై పని మీద వెళ్తున్నాం మేము. దానిలో భాగంగా భీమవరం వచ్చాం. ఈ మధ్యన ట్రైన్లు వర్షాలు కూడా టైం టు టైం వచ్చేస్తాయి. ఇదివరకు వర్షం వస్తుందంటే రాదంటే వచ్చేది. ట్రైన్లు కూడా అంతే. ఇప్పుడు పర్ఫెక్ట్ టైం మెయింటైన్ చేస్తున్నారు టెక్నాలజీ డెవలప్ అయిన వల్ల. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను చెన్నై పాండిచ్చేరి వెళ్ళేటువంటి రైలు మార్గంలో ఉన్నటువంటి విషయాలని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. బాయ్. ఎప్పటి నుంచో సరదాగా పాండిచ్చేరి వెళ్దామని అనుకున్న కోరిక ఇవాళకి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యానం చూసాం, కానీ మెయిన్గా ఉన్నటువంటి చెన్నై సమీపంలో ఉన్నటువంటి పాండిచ్చేరిని అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. దానికోసం మేము కాకినాడ నుంచి డైరెక్ట్గా పాండిచ్చేరి వెళ్ళేటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్కు టికెట్లు బుక్ చేసుకున్నాం. దానిలో భాగంగా మేము సాయంత్రం 5:30 గంటలకు భీమవరంలో సర్కార్ ఎక్స్ప్రెస్లో పాండిచ్చేరి బయలుదేరాం. అయ్యా చెన్నై మీదుగా పోతుందన్నమాట. చూడండి, భీమవరం చుట్టుపక్కల సాయంత్ర సంధ్యా సమయంలో ఎంత లొకేషన్ ఎంత బ్యూటీగా ఉందో చూడండి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. చుట్టూ ఉండేటువంటి పచ్చని చేల మధ్యనటువంటి వెళ్ళే టైము, అంతేకాకుండా సూర్యాస్తమయం జరిగే సమయంలో వెళ్ళేటువంటి ప్రయాణం చాలా అద్భుతంగానూ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓ పక్కనటువంటి ఆక్వా చెరువులు, మరో పక్క పచ్చని వరిచేల మధ్య సర్కార్ ఎక్స్ప్రెస్ దూసుకుపోతుంది. ఈ ఎక్స్ప్రెస్ 1974లో ప్రారంభించారు. ఈ వాటికి కూడా నిర్విరామంగా అదే రకంగా ప్రయాణికులకి సేవలు అందిస్తున్నటువంటి గొప్ప ప్రాచీన ఎక్స్ప్రెస్ సర్కార్ ఎక్స్ప్రెస్. ఎందుకంటే మా చిన్నతనం నుండి కూడా ఇక్కడ సర్కార్ ఎక్స్ప్రెస్ అంటే చాలా పెద్ద పేరు. కోస్తా జిల్లాల ప్రజలకి సర్కార్ ఎక్స్ప్రెస్ సుపరిచితమే. అందంగా ఉంది కదా ప్రయాణం, చూడండి. రాత్రి 8:30 గంటలకు విజయవాడ స్టేషన్కి చేరుకుంది సర్కార్ ఎక్స్ప్రెస్. విజయవాడ స్టేషన్ ఎప్పుడు చూసినా కూడా కోలాహలంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 200 రైళ్లకు పైగా ఈ స్టేషన్ గుండా రోజు ప్రయాణిస్తూ ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు విజయవాడ స్టేషన్లో బ్రెడ్ ఆమ్లెట్ తినడం అలవాటు. కానీ స్టేషన్లో చూస్తే కనుక ఎక్కడా లేదు. 1 నెంబర్ ప్లాట్ఫామ్ మాత్రం దొరుకుతుందని చెప్పారు. కానీ టైం లేకపోవడం వల్ల జస్ట్ బనానాని ఒక కాఫీ తాగి ఇంక మేము మళ్ళీ తిరిగి చెన్నై బయలుదేరామన్నమాట. చేస్తే తెల్లరేపాటికి మేము ఎగ్మోర్ స్టేషన్లో ఉన్నాము. సర్కార్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు మద్రాస్ సెంట్రల్కి వెళ్ళట్లేదు. డైరెక్ట్గా ఇటు చెంగల్పట్టు వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు 3 రోజులు మాత్రం పాండిచ్చేరి వెళ్తుంది. మిగిలిన రోజులు చెంగల్పట్టు వరకు వెళ్తుందన్నమాట. సో 3 డేస్ మాత్రమే మీకు పాండిచ్చేరి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ మార్నింగ్ రిఫ్రెష్ అయ్యి జస్ట్ ఒక కాఫీ తీసుకుని ఎగ్మోర్ స్టేషన్లో మళ్ళీ మేము తిరిగి బయలుదేరన్నమాట. సర్కార్ ఎక్స్ప్రెస్ జర్నీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు కోచ్లు కూడా ఇప్పుడు చాలా ఆధునీకరించారన్నమాట. 17644 నెంబర్తో నడిచేటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్ కాకినాడ పోర్ట్ నుండి ఇటు కొన్ని రోజులు చెంగల్పట్టు, కొన్ని రోజులు పాండిచ్చేరి వెళ్తుందన్నమాట. వీటికి ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఎగ్మోర్ నుంచి బయలుదేరి మేము డైరెక్ట్గా మేము పాండిచ్చేరి బయలుదేరాం. చెన్నై ఎగ్మోర్ దాటిన తర్వాత వాతావరణం చూస్తే కనుక కోస్టల్ బెల్ట్ లాగా ఉంటుంది. మనం ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రయాణం చేస్తున్నట్టు అనిపించింది. అక్కడక్కడ కొండ ప్రాంతం ఉన్నప్పటికీ కూడా నాకేంటో లొకేషన్ అలా అనిపించింది. ఏదో ఉభయ గోదావరి జిల్లాల మధ్య సర్కార్ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తున్నటువంటి అనుభూతి కలిగిందన్నమాట. అయితే మా ఫ్రెండ్ సూచన మేరకు మేము విల్లుపురంలో దిగిపోదామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే విల్లుపురం నుంచి పాండిచ్చేరి వెళ్ళేటువంటి జర్నీ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. సో మేము విల్లుపురంలో దిగిపోయి అక్కడ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము పాండిచ్చేరి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి మేము విల్లుపురంలో దిగాం. అయితే విల్లుపురం స్టేషన్ కూడా ఆధునీకరిస్తున్నారు. అది కూడా జంక్షన్ కావడం వల్ల చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు. అలాగే చుట్టూ స్టేషన్ కూడా ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రిటైరింగ్ రూమ్స్, అలాగే ప్లాట్ఫామ్స్ని ఎక్స్టెన్షన్ ఇవన్నీ కూడా అవి చేశారు. అలాగే మేము విల్లుపురంలో దిగిన తర్వాత జస్ట్ రిఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము తిరిగి పాండిచ్చేరి బయలుదేరన్నమాట.
అది ఎండ అయితే మాత్రం ఇరగదీసేస్తుందండి. ఎండాకాలాన్ని తలపించే విధంగా ఉందన్నమాట ఎండ అయితే. నియర్లీ 40 degrees ఉంది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. చాలా హీట్గా ఉందన్నమాట. దిగి వెంటనే మేము అక్కడ క్యాబ్ తీసుకుని రిఫ్రెష్ అయిన తర్వాత క్యాబ్ తీసుకుని మళ్ళీ పాండిచ్చేరి మా డెస్టినేషన్ అనేటువంటి పాండిచ్చేరి వెళ్ళిపోయాం అన్నమాట. మేము పాండిచ్చేరి వెళ్ళేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఊరికనే జస్ట్ ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పేసి ఊరికనే బయటకు బయలుదేరాం. మొత్తం అంతా డచ్ కల్చరు, ఫ్రెంచ్ కల్చరు ఈనాటికి కూడా పాండిచ్చేరిలో ఉంది. యూనియన్ టెరిటరీ అవటం వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్వాలేదు అనిపించింది. కానీ సిటీ అయితే మాత్రం సూపర్ డూపర్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. గవర్నమెంట్ ఆఫీసులు కానీ, రోడ్స్ కానీ, క్లీన్నెస్ కానీ, బీచ్ కానీ, ఒకటి కాదు రెండు కాదు, అసలు మీకు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. కానీ సాయంత్రం సమయం అయిపోవడం వల్ల మేము ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాం. మళ్ళీ మరో వీడియోలో ఖచ్చితంగా రేపటి వీడియోలో పాండిచ్చేరిలో ఉన్నటువంటి డచ్ కల్చర్, ఫ్రెంచ్ కల్చర్, అక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ బిల్డింగ్స్, అద్భుతమైనటువంటి ఈ అందమైనటువంటి ప్రాచీన కాలమైనటువంటి కట్టడాలు మీకు ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీరు ఆ వీడియో అయితే చూడాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. పాండిచ్చేరి యొక్క బీచ్, అలాగే ప్రభుత్వ భవనాలు, ఇంత క్లీనెస్ట్ సిటీ ఇండియాలో ఉన్నదంటే మనం నమ్మలేం. యూనియన్ టెరిటరీ కావడం వల్ల ఈరోజు కూడా ఫ్రెంచ్ కల్చర్ని ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. ఆనాటి బిల్డింగులు ఈనాటికి కూడా ఇంకా చెక్కు చెదరకుండా అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్తో మీకు అక్కడ పాండిచ్చేరిలో ఉన్నది. ఆ వివరాలను మరో వీడియోలో మీకు ఖచ్చితంగా వివరిస్తాను. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు తోడ్పడుతుంది. వీలైతే వీడియోలను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో అందమైన వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.